యమ్మీ బీరకాయ పప్పు ఈజీగా చేసుకోవడం, టేస్టీగా. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కసూరి మేథి వల్ల బీరకాయ చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ పప్పు ఇట్లా ఆయిల్లోనే ఫ్రై చేయడం వల్ల చేదు అనేది రాదు. ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిందిగా పసుపు, ఉప్పు. ఇప్పుడు బీరకాయ పెసరపప్పు వేసి అలానే వదిలేయాలి కొద్దిసేపు. అయితే పప్పు తొందరగా సాఫ్ట్ అవుతుంది. వేయంగానే కలపొద్దు, వేసి అలానే 5 నిమిషాలు వదిలేయడం వల్ల పప్పు తొందరగా ఉడికిపోతుంది. యమ్మీ బీరకాయ పప్పు అయితే రెడీ అయింది. చూడండి, నేను వాటర్ వేయలే, బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేసింది. ఇలా ఉండాలి పప్పు. ఎప్పుడైనా బీరకాయ పప్పు పలుకుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా కాబట్టి ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.